నార్సింగి మండల ప్రజలు తమ సమస్యల దరఖాస్తులను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఇవ్వాలని నూతన ఎంపీడీఓ తిరుపతి రెడ్డి తెలిపారు. గతంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి ఎంపీపీ కార్యాలయంలో నిర్వహిస్తారని, కార్యక్రమానికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తున్నందున ప్రజలు తమ సమస్యలు, వినతులు ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని, స్థానిక ఎంపీపీ కార్యాలయంలోనే తమ దరఖాస్తులను అందించాలని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 శాఖల అధికారులు పాల్గొనగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఒక ఫిర్యాదు వచ్చిందని వివరించారు. మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అందజేయాలని ఎంపీడీఓ తిరుపతి రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వము ఈ రోజు నుండి అంటే 17/8/2026 ప్రతి సోమవారం రోజున మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రజావాణిని నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల ప్రకారము ఈరోజు నార్సింగ్ మండల పరిషత్ కార్యాలయం నందు ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమంకు మండల స్థాయి అధికారులందరూ కూడా హాజరు కావాల్సి ఉంది. అందరూ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో అందరూ కూడా ఈ మండల స్థాయి ప్రజావాణికి హాజరు కావడం జరిగింది. ఇటు ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజే ఒక అప్లికేషన్ కూడా రావడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అది కూడా మనం సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే ప్రజలందరికీ ఒక గమనిక, ప్రతి సోమవారము మండల పరిషత్ కార్యాలయం నార్సింగ్ నందు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరైనా మీరు ఫిర్యాదు చేయదలుచుకుంటే, ఎట్టి విషయం ఏ అంశంలో అయినా ఫిర్యాదు చేయదలుచుకుంటే ఇక్కడ మండల స్థాయి అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి మీ యొక్క సమస్యను ఉంటే ఖచ్చితంగా సోమవారం రోజు ఖచ్చితంగా 10 గంటల నుండి 1 గంట వరకు మేము అందరు అధికారులు ఈ ప్రజావాణి కార్యక్రమంలో అందుబాటులో ఉంటారు. మీరు అందరూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోగలరు.